అంతరిక్ష యుద్ధానికి భారత్ సిద్ధమైంది. చైనాకు ముచ్చెమటలు పట్టించే ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. మిషన్ శక్తి ప్రాజెక్ట్ కేవలం 3 నిమిషాల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. అంతరిక్ష యుద్ధంలో అద్భుతం చేశామన్నారు ప్రధాని మోడీ. అయితే శాస్త్రవేత్తల్ని అభినందిస్తూనే కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్ట్ మొదలైంది అని రాహుల్ కౌంటర్ ఇచ్చారు. మోడీ ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నారని విపక్షాలు విమర్శించాయి. అంతరిక్షంలోనే ఉపగ్రహాలను ధ్వంసం చేసే సాంకేతికతను విజయవంతంగా పరీక్షించింది భారత్. డిఆర్డీఓ చేపట్టిన మిషన్ శక్తి ప్రాజెక్టు సూపర్ సక్సెస్ అయింది. 300 కిలోమీటర్ల లోపు లోయర్ ఎర్త్ కక్షలో ఉన్న లైవ్ శాటిలైట్ల యాంటీ శాటిలైట్ మిజైళ్ల టెక్నాలజీ భారత్ సొంతమైంది. దీంతో అమెరికా, రష్యా, చైనాల సరసన చేరింది భారత్. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రకటించారు. భారతీయులందరికీ ఇది గర్వకారణమన్నారు మోడీ. భారత్ ने आज अपना नाम अंतरिक्ष महाशक्ति स्पेस पावर के रूप में दर्ज करा दिया है. हर हिंदुस्तानी के लिए इससे बड़े गर्व का पल नहीं हो सकता है. सभी निर्धारित लक्ष्य और उद्देश्य प्राप्त कर लिए गए हैं. మిషన్ శక్తి ప్రోగ్రాంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను ప్రధాని అభినందించారు. భారత్ ఎవరికీ తీసిపోదనే సందేశాన్ని శాస్త్రవేత్తలు ప్రపంచానికి ఇచ్చారన్నారు. వారితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు మోడీ. యాంటీ శాటిలైట్ టెక్నాలజీ క్రెడిట్ పై బీజేపీ, కాంగ్రెస్ల మధ్య వార్ నడుస్తోంది. 2012 నాటికే యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్ ఏశాట్ టెక్నాలజీ సాధించిందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఎన్నికల ముందు క్రెడిట్ కొట్టేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ప్రాజెక్టు సక్సెస్ అయినందుకు డిఆర్డీఓకు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అదే సమయంలో ప్రధాని మోడీకి హ్యాపీ థియేటర్ డే అంటూ ట్వీట్ చేశారు రాహుల్. మోడీ బాగా నాటకాలు ఆడుతున్నారని అర్థం వచ్చేలా ఆ ట్వీట్ చేశారు రాహుల్. డిఆర్డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ప్రియాంక గాంధీ. ఎన్నికల వేళ మోడీ మరో డ్రామా చేశారని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ప్రధాని ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని సిపిఎం ఆరోపించింది. మోడీది రాజకీయ ప్రకటననే అన్నారు మమతా బెనర్జీ. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. We are proud of our scientists who are not proud about DRDO or ISRO or space management or the scientists. Everybody knows that. Even 2010 they have already announced that we have the capabilities. We can do it. ప్రతిపక్షాల విమర్శలను కొట్టిపారేశారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఏశాట్కు అనుమతులిచ్చామన్నారు. ప్రతిపక్షాలు దిగజారిపోయాయన్నారు. Tomorrow's wars will not be the same as yesterday's wars. Conventional army, navy, air force, उसके बाद साइबर के बाद स्पेस, इस सब की तैयारी इस देश को करनी है कि हम इस विश्व की उस जियोपॉलिटिकल सिचुएशन में हैं जिसमें हमारी तैयारी ही हमारा सबसे बड़ा डेटरेंट है. మిషన్ శక్తి కార్యక్రమానికి నాటి యూపీఏ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు డిఆర్డీఓ మాజీ చీఫ్ వికే సారస్వత్. నాటి ప్రభుత్వ పెద్దలకు కార్యక్రమం గురించి తాము వివరించిన పాజిటివ్ రెస్పాన్స్ రాలేదన్నారు. हम ये नहीं कह रहे हैं कि उन्होंने ब्लॉक किया, हम ये कह रहे हैं कि हमें इस बारे में कोई रिस्पांस नहीं मिला. हमारी सरकार का, हमारे प्रधानमंत्री का एक विजन, एक बहुत बड़ी डिसीजन लेने की क्षमता है कि रक्षा के क्षेत्र में, स्पेस के क्षेत्र में जो भी कार्य होना चाहिए उसको जल्दी से जल्दी मंजूरी दी जाए. ఏశాట్ టెక్నాలజీపై ప్రపంచ దేశాలకు వివరణ ఇచ్చింది భారత్. ఏ దేశాన్ని టార్గెట్ చేయడం లేదని స్పష్టం చేసింది. కేవలం దేశ భద్రత, ముప్పును ఎదుర్కొనేందుకు మాత్రమేనని విదేశాంగ శాఖ తెలిపింది.